అనండి. చిందులు వేయకురా నరుడా నుంచి ఆ పాట ఉంది కదా. శ్రీరంగ నీతులు చెప్పకురా, శ్రీరంగ నీతులు చెప్పకురా, తెలిసి తెలియని అజ్ఞానముతో, తెలిసి తెలియని అజ్ఞానముతో ప్రజలను వంచన చేయకురా, ప్రజలను వంచన చేయకురా, చిందులు వేయకురా, ఆ చిందులు వేయకురా. తర్వాత ఏదో వస్తుంది. తనకంతా తెలుసునని, తన మాటే వేదమని, తానే ఒక ఘనుడని తలచే నరుడు, వానరుడు పామరుడు. ఆ ఏమొస్తుంది సార్ అక్కడ? తానెవరో తెలుసుకొని, తన తప్పులు ఒప్పుకొని, తన బాధ్యత గ్రహించువాడే జ్ఞాని, విజ్ఞాని. విత్తముపై ఆశలు వదలి, చిత్తములో రంగని కొలచి, పరమార్థం గ్రహించరా, తత్వం తెలిసి తరించరా, చిందులు వేయకురా. ఆ ఏముంటుంది సార్? ఏం వాడతారు గంటలు గారు? చాలా బాగుంది. ఓకే శ్రీనివాస్ గారు, చెప్పండి సార్. మీ రూమ్ లో హీటర్ ఏది ఉందా? మామూలు సింగిల్ సెట్ తో ఉన్నారు అంత చలిలోనా? లేదు లేదు, రూమ్ లో బాగుంటుంది సార్, నో ప్రాబ్లం. రూమ్ లో ఏం కంఫర్టబుల్, కొంచెం చలి ఉంటుంది, బట్ బయటే -23 ఉండేది, బయటే. లోపలంతా బాగానే. మీ పాటలు కూడా చిన్న వణుకు వచ్చింది. వచ్చిందా? ఆ వణుకు ఇప్పటిది కాదులేండి, చిన్నప్పటిది. అది అప్పటి నుంచి ఇప్పటికే ఉంది. ఘంటసాల గారి గురించి ఆలోచిస్తేనే వణుకు వచ్చేస్తుంది ఎక్కడున్నా. గారు మీరు సంగీత సాధన చేయడానికి కూడా అది బాగుంది, ఆ వణుకు పనిచేస్తుంది. ఎందుకంటే భక్తి అంటే బాగుంటుంది. అవునవును, భక్తి నిజం. భక్తి. ఇప్పుడు ఎల్లయ్య ఉన్నాడు కదా, ఎల్లయ్య వాళ్ళ అన్నయ్య ఉన్నాడు నారాయణ అని. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పాడుతున్నాను కదా, ఎప్పుడైనా వినేసి నువ్వు పాడొద్దు నాయన అని చెప్తుంటారు అన్నమాట నాకు. అంటే అసలు ఏమి ఆ వణుకు, అంత వణుకు వస్తుంటుంది, ఒక చోట నిలబడదు, నీది శృతి ఉండదు, ఏముండదు, ఇట్లా చెప్తుంటాడు. అంటే నిక్కచ్చిగా చెప్తాడు. లేదు సార్, ప్రయత్నం చేయాలి, కంటిన్యూ చేయాలి. అదృష్టం లేదు. ఆ పాటలు కూడా ఎంతో ఔదార్యంతో ఇక్కడ బాగుంది బాగుంది అనే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అది ప్రోత్సాహానికి. నేను ఇంత ముందు కూడా చాలా ఆలోచించాను దీని గురించి. అసలు మనం పాడకూడదు, కేవలం ఘంటసాల గారి పాటలు వింటే సరిపోద్దని అనిపించేది చాలాసార్లు. కానీ ఆలోచించే కొద్దిగా ఏమనిపిస్తుంది అంటే, పాడే ప్రతి వాళ్ళల్లో కూడా ఘంటసాల గారిని కొద్ది గొప్ప చూసుకోవచ్చు కదా మనం. కాబట్టి నో ప్రాబ్లం. కానీ ఒకనొక టైంలో నేను కూడా అంతే అండి, ఘంటసాల గారి పాటలు తప్పితే వేరే వాళ్ళు పాడితే అసలు నచ్చేది కాదన్న. కానీ గొప్ప మాట అన్నారు సార్ శ్రీనివాస్ గారు. ఏంటి సార్ చెప్పండి సార్. ఈ పాడే ప్రతి ఒక్కరు కూడా మన ఘంటసాల గారు ఎంతో కొంత కనిపిస్తారని. ఎవరు పాడినా, ఎలా పాడినా, ఎవరు పాడినా మనకి ఘంటసాల గారు పాటే అది కనిపిస్తారు. భావానికి వచ్చేసరికి అందరిలో ఆయన ఉంటుంటాడు. సర్వభూతస్తమాత్మానం సర్వభూతాన్ని చేతమని అన్నట్టు అన్ని గొంతుకల్లో ఘంటసాల గారు ఉంటారు. అంటే నేను లాస్ట్ టైం ఒకసారి ఒక చోట ఉపమానం కోసం ఒక మాట అన్నమాట. మామూలుగా సూర్యుడు ఒక్కొక్క సరస్సులో బాగా ఉన్న సరస్సులో బాగా ప్రతిబింబిస్తాడు, బాగా లేని అంటే బాగా మురికి ఉన్న సరస్సులో ఇంకో రకంగా ప్రతిబింబిస్తాడు కదా. కానీ ప్రతిబింబించేది మాత్రం సూర్యుడే కదా.
అంతే. మన ఘంటసాల గారు కూడా అంతే అనమాట. ఏమి రాని నా దగ్గర నుంచి వచ్చే ఘంటసాల ఒక రకంగా ఉంటారు. అన్ని తెలిసి ఆ గొంతు కూడా ఉన్న సురేష్ అన్నయ్య గొంతులోంచి ఒక రకంగా, గోవినాథరావు గారిలోంచి ఒక రకంగా, రంగస్వామి గారి దగ్గర నుంచి ఒక రకంగా, వాళ్ళు ఉన్నారు. చిత్తశుద్ధితో మీరు ఆరాధిస్తున్నారు కాబట్టి మీలో ఖచ్చితంగా ఉన్నట్లే. ఆహా. దీంట్లో కూడా రకాలు బాగా పాడేవాళ్ళు, ఒక రకంగా పాడేవాళ్ళు, పర్వాలేదు అన్నవాళ్ళు, అవును. భాషలో తప్పులు ఉన్నా గానీ పర్వాలేదులే అన్నవాళ్ళు, అవును. ఏమీ లేకున్నా గానీ మనసులో రోజంత అట్లా అనుకోవడం, అదొక తృప్తి అన్నమాట. అది అంతే. ఓకే. సో ఇంకా ఒక్క నిమిషము. సో లాస్ట్ ఛాన్స్ ఎవరు తీసుకుంటారు అని ఆలోచిస్తున్నాను. ఎవరు సురేష్? నేను తీసుకుంటాను. నేను తీసుకుంటాను. సూరన్ నాయుడు గారు, ప్లీజ్ గో హెడ్. నా పుస్తకము నేను రాశాను కదా సార్ పుస్తకము, దానిలోనే ఒక 2 పేజీలు చదివి వినిపిస్తా. ఓకే సార్. మన మిత్రులకి. పని. ప్రపంచ సంగీత రీతుల్లో అత్యంత విశిష్టమైనవి భారతీయ సంగీతాలు. అతి శశాస్త్రీయ సంగీతాల్లో నవరస భావోద్వేగాలను గరిష్టంగా వ్యక్తం చేయగల సంగీతం కర్ణాటక మనోధర్మ సంగీతం. భక్త రామదాసు, అన్నమయ్య, త్యాగరాజాది భక్తాగ్రేసులు తమ కీర్తనలు, పాటలతో సంగీతాన్ని సుసంపన్నం చేసిన వారే. తద్వారా అలౌకికానంద పరవశులై దైవారాధనలు తరించి దేవులనే ప్రసన్నం చేసుకోగలిగిన మహనీయులు వారు. ఈ ఆధునిక కాలంలో భక్తి, ఆధ్యాత్మిక భావజాలమును తన గానామృతముతో సామాన్య ప్రజానీక హృదయాంతరాలను సృష్టి చేసిన గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు. ఇది ప్రస్తావన సార్. చదవండి. ఈ చెప్పండి. ఘంటసాల గారు కోటి కోయిలు పెట్టి ఘంటసాల, 1000 వీణులు మెట్టు ఘంటసాల, 100 గంధర్వుల జట్టు ఘంటసాల, వెరసి సుస్వరాల ఆయుపట్టు ఘంటసాల. ఘంటసాల స్వరము రస ప్రవాహ సుస్వరాల ఝరి. ఆ ఝరీ ప్రవాహన జాలువారిన ప్రతి నాదము దృశ్యానుభూతిని ఆవిష్కరింపజేస్తూ శ్రవణానంద భరితమై సంబోధన చేస్తుంది. దేశ స్వాతంత్రానంతరము తెలుగు సంగీతాన్ని మహోత్కృష్ట దశకు చేర్చిన ఘనత ఘంటసాల గారిది. వారు చేసిన పరిశ్రమ ఒక కాలానికి పరిమితమైనది కాదు. అవి శాశ్వత ప్రమాణాలు. శబ్దము తెలుగు భాష ఉన్నంత వరకు ఉషకాంతి రేఖాపుంజంలో వెదుగు వెద్దలుతూ భావితరాలకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటుంది. ఘంటసాల గారు గతించి 1/2 శతాబ్ది కావస్తున్న వారి సంగీతం యొక్క ఆవశ్యకత, వెలుగు చూస్తున్న వేలాది పాటల విస్తృతి మూలంగా ఘంటసాల గారిపై ప్రేమాభిమానాలు దినక్రమణ పెరుగుతూనే ఉన్నాయి. వాడవాడలా ఎందరో ఏకలవ శిష్యులు. ఘంటసాల గొంతు వేల గొంతుకులై విశ్వవ్యాప్తంగా మార్మోగుతూనే ఉంది. ఘంటసాల గాన రసాస్వాదంలో తరిస్తున్న వారు కొందరైతే వారి మహోన్నత వ్యక్తిత్వాన్ని ఆరాధిస్తూ సేవకే అంకితమైన వారు మరికొందరు. ఘంటసాల గొంతును తమదిగా చేసుకుని వారి పాటలను పాడుచూ కళావేదికలందు ప్రేక్షకుల నీరాజనలు పొంది పునీతులవుతున్న వారు మరికొందరు. సకల కళాకారులు, భిక్షుకులు, కిరాయి గాయకులు మొదలగు వేలాది మంది ఘంటసాల పాటే జవం, జీవం, జీవనం. ఇది సార్ స్టార్టింగ్ ఉపోద్ఘాతం. అంతే సార్. బాగుందండి. సూపర్ సార్. లాస్ట్ 3 పదాలు చూడండి ఎలా పడ్డాయో. జపం, జీవం, జీవనం. బాగుంది. జవం, జీవం, జీవనం. అవును, సూపర్ సార్. జీవనం. అద్భుతం. ఓకే సార్. మంచి పదాలు. థ్యాంక్ యూ సార్. సో అందరికి ఇంకా ఈ రోజుకి ఏమనుకోకండి. లేదండి. ఓకే, శ్రీను గారు ఒక లాస్ట్ 1 బిట్ చెప్పండి సార్. నేను కలకత్తా స్పీచ్ పెట్టాను, అందరు విన్నారా? అది ఏంటి దాని భావం ఏంటి చెప్పండి? చాలా ఉంది అందులో. సార్ మీరే చెప్పండి సార్. దట్స్ ద బెస్ట్ ఫర్ నౌ. ప్లీజ్ చెప్పండి. ఆయన పీరియడ్ అయిపోతున్నాయి, దగ్గరకు వస్తున్నట్టే అనిపిస్తుంది. చూసారా ఆరోగ్యం సరిగా. తర్వాత అదే కాదు, 71లో సినీ జనతా అని ఒక పేపర్ ఉండేది. అందులో 2-3 ఏళ్ళలో నేను రిటైర్ అయిపోతానని చెప్పారు. నా దగ్గర ఉండే కట్టి. అది 71లో వచ్చింది. ఆ పత్రిక ఏమిటండి రావు గారు? ఆ పత్రిక ఏమిటి పేరు? సినీ జనతా. సినీ జనతా. JANATA.
ఓకే ఓకే సినీ నా దగ్గర జనత. ఉండే ఆ కటింగ్ ఉంది, రేపు పోస్ట్ చేస్తాడు. అందులో కూడా అలాగే 2-3 ఏళ్ళలో రిటైర్ అయిపోతాను అంటారు. ఆ, ఆయన 71 లో అన్నారు, 74 సరిగ్గా ఫిబ్రవరి 2-3 పోయారు కదా. కరెక్ట్ గా 74. ఆయన ఏదో ఫ్యూచరిస్ట్ థాట్ ఉందా అనిపిస్తుంది నాకు. అవునండి అవును. పీడిఎఫ్ నేను ఇటీవల అంతే చదివాను సార్ అది. అంతేగా సుశీల్ గారితో కూడా అనేవాట, భగవద్గీత పూజ చేస్తానో లేదో అని. ఆయన సంథింగ్ ఈజ్ హంటింగ్ హిమ్. అది అదే మీరు స్పీచ్ పంపిన వింటే చాలా టచ్ అండి ఆ స్పీచ్, కలకత్తా స్పీచ్. అదే సార్ మీరు పంపిన అది అసలు జాతక అనలైజ్ చేస్తే ఇట్స్ వెరీ టచింగ్. అవును సార్. మళ్ళీ అవకాశం ఉంటే ఇక్కడికి రాగలను, వస్తానన్నట్టు ఒక మాట అంటారా? చాలా ప్రతి పదం ఆయన చాలా నిగూఢమైన అర్థంతో చెప్పాడండి. అదే శక్తి అవును. శక్తి కరెక్టే. శక్తి లేకపోయినా, నేను పాడే శక్తి లేకపోయినా కానీ పాడతాను మిమ్మల్ని అందరినీ. మీరందరూ ఆశీర్వదించాలంటారు చూసారా ఆయన. అవునండి అవును. మీరందరూ ఆశీర్వదించాలంటాడు. ఆరోగ్యం బాగా ఉండి మళ్ళీ వచ్చి పాడంటే ఆశీర్వదించాలండి. అవును. ఆయన కృష్ణరాజు అంటాడండి, కృష్ణరాజు గారు అనేవాడు సినిమా యాక్టర్, ఘంటసాల గారికి చాలా ఫ్యూచరిస్టిక్ థాట్స్ ఉండేవి అని చెప్పేవాడు ఆయన. ఆయన ఒక చిలక గోరింక సినిమాలో ఫస్ట్ సినిమా అనుకుంటా, అక్కడ ఉంటే ఘంటసాల గారు వెళ్తున్నట్ట, లేచి నమస్కారం పెడితే ఎవరు బాబు నువ్వు అని అడిగాట. నేనంటే కొత్తగా సినిమాలో యాక్ట్ చేస్తున్నా అంటే, నువ్వు బాగా పైకి వస్తావు, నేను గొప్ప నటుడు అవుతావు అని చెప్తే, అని జనరల్గా పెద్దవాళ్ళు అలా దీవిస్తారు కదా అనుకున్నట్ట. ఆ తర్వాత ఆయన గొప్ప నటుడు అయిన తర్వాత ఆలోచించాట, ఘంటసాల గారి మాటలు ఏంటి అర్థం అని చెప్పి. ఇప్పుడు ఆయన అంటాడు, ఆయనకి ఫ్యూచరిస్ట్ థాట్ ఉన్న వ్యక్తి అని, ఏం జరుగుతుంది చెప్పగలడు అనమాట ఆయన అని అంటారు. దాసనారాయణ కూడా అంటాడు, ఆయన సరస్వతి పుత్రుడు, నోటి వెంట ఏది వస్తే అది కరెక్ట్ అవుతున్నాడు. ప్రాఫెసీస్ నా దగ్గర ఉంది దాసనారాయణ ఇంట్లో, చాలా బాగా చెప్తాడు ఆయన ఘంటసాల గారి గురించి. అదే ఎన్నో ఉన్నాయి ఘంటసాల గారి గురించి, అనంతం, మన లైఫ్ సాల్. అవునండి. అదే సార్ దాసనారాయణ గారు ఆయనతో గంట సేపు మేనకోడలకి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ అయితే, ఈయన సంగీత దర్శకుడు చాలాసేపు గంట సేపు ఆయనతోటి మాట్లాడానండి. నేను ఆయనతో కలిసి పనిచేసే భాగ్యం కూడా నాకు దక్కింది. ఫస్ట్ ఆయనే దీవించేట, నువ్వు గొప్ప దర్శకుడు అవుతావు, రచయిత కాదని. నెక్స్ట్ ఎన్టీ రామారావు అన్నాడు దాసనారాయణరావు గారిని. ఆత్మగౌరవం సినిమా డైరెక్షన్ ఛాన్స్ వచ్చినప్పుడు కె విశ్వనాథ్ గారు ఘంటసాల గారిని కలిసి అడిగారు, ఏమండి ఇలా వచ్చింది ఏం చేయమంటారు అని. అంటే అది ఫెయిల్ అవుతే మళ్ళీ ఎవరు పిలవరు కదా నెక్స్ట్ పిక్చర్, దర్శకత్వం అంటే అతను అంటే నాకు మీరు జాగ్రత్త చేస్తే బాగా పైకి వస్తారండి, రిస్క్ తీసుకోండి పర్వాలేదు అన్నట్టే. నిజంగానే ఎంత పైకి, ఎంత గొప్ప దర్శకుడు కె విశ్వనాథ్ గారు. అలా తపస్వి కదా. అది ఆయన అడ్వైజ్ ఇచ్చారు, ఘంటసాల గారే ఇచ్చారు. అప్పటిదాకా సౌండ్ ఇంజనీర్ గా ఉండేవాడు కదా, అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తూ. ఓకే సార్, వెరీ నైస్ టైం. కేవీ రావు గారు సార్, నమస్కారం. చెప్పండి. చిన్న మాట, ఇంకెవరి గురించి అయినా ఇంత ప్రశాంతంగా మాట్లాడే వ్యక్తిత్వం ఇంకెక్కడ ఎవరిదైనా ఉంటది సార్? ఆయన లేదు. అందుకనే అంటాడు కదండి, బెంజాయ్ గారు సంపూర్ణ మానవుడు అంటే ఘంటసాల గారే అంటాడు, ఎవరు లేరన్నాడు కదా. సంపూర్ణ దేశ వ్యక్తి, దైవ భక్తి, విశాల హృదయం, ఎవరైనా కష్టాలు ఉంటే హెల్ప్ చేసేదాకా నిద్రపోయేవాడు కట్ట. అసలు నెగిటివ్ షేడ్స్ వెతికినా ఎక్కడ ఏ మూల కూడా చిన్నది కూడా దొరకదు. గొప్ప మానవతావాది అండి, గొప్ప మానవతావాది ఆయన. అతని 53 ఏళ్ల జీవితం మనం 100 ఏళ్ళు చెప్పుకున్నా సరిపోదు. మా లైఫ్ సరిపోదండి ఆయన గురించి చెప్పుకో. 53 కాదమ్మా, 53 ఎక్కడ మేడం? 51 కదా, 51 2 నెలలు. 51 3 నెలలు. 50 ఏళ్ల జీవితం మనం 100 ఏళ్ళు రోజు చెప్పుకున్నా ఇంకా ఏవో మిగులుతాయి.
కానీ నాకు తప్పట్లేదే, నేను వెళ్ళాలి ఇప్పుడు, ఎలాగా ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు 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 శ్రీనివాస్ వీళ్ళంతా ఉన్నారు, వాళ్ళు చదువుతున్న కొద్దీ వస్తాయి, వాళ్ళకి ఐడియాలు వస్తాయి. అవును అది అవును అవును సార్. అది అది అనెండింగ్ అండి, అంతే అనెండింగ్. అవును అవును. ఎవరో అన్నారు శ్రీనివాస్ గారు సార్, మీకు ఘంటాల ఫస్ట్ గురించి ఒక్కళ్ళ గురించే మాట్లాడితే జనాలకు బోరు కొట్టి వెళ్ళిపోతారని అప్పుడెప్పుడో ఒకసారి ఎవరో అన్నారు ఆ మాట. నాకేమనిపించిందంటే, ఘంటసాల గారి గురించి ఒక పాట తీసుకొని మాట్లాడుతూనే అసలు ఒకటి సార్, యాక్చువల్గా ఏ గాయకుడిదైనా సరే ఏదైనా ఒక్క పాట చెప్పండి, వినగా వినగా విసుగు కొట్టని పాట ఒకటి చెప్పండి. అలాగే ఘంటసాల గారి పాటల్లో ఏదైనా ఒక పాట చెప్పండి, వినగా వినగా విసుగు పుట్టే పాట. ఈ రెండు లేదు. మీరు ఇలా అంటారు, వారు స్వర్గస్థులు అయ్యాక రచయితలు అందరూ మీటింగ్ పెట్టుకుంటారట. ఉమ్. ఘంటసాల గారి పాట ఇంకా ఎన్నాళ్ళు నిలబడుతుంది, ఎన్నాళ్ళు పాడతారని. వాళ్ళందరూ 4-5 ఏళ్ల కన్నా ఆయన పాట ఉన్న తర్వాత వినపడదు. టోటల్లీ రాంగ్. వాళ్ళ పర్సెప్షన్ టోటల్. వాళ్ళందరూ వీళ్ళే, ఆత్రేయ గారు వీళ్ళంతానే పాట రాసిన వాళ్ళే. ఇప్పుడు ఈ ప్రూవ్డ్ దెమ్ టు బి రాంగ్. అది దట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది శ్రోతలే, ఇంకెవరు కాదు. శ్రోతలే, సినిమా వాళ్ళు కాదు, ఇంకెవరు బతికించాలి, ఆయన శ్రోతలే బతికించారు. శ్రోతలు పాటలు పాడే గాయకులే బతికించారు. సో గురప్ప అంటే అపార్ట్ ఫ్రమ్ మీడియా వదిలేయండి, మీడియా అయితే మనకి సంబంధం లేదు. జనరల్ గా శ్రోతల అభిమానం లేకపోతే ఏముంది సార్, ఒక సెకండ్ సార్. అందుకనే నెల్లూరు సభలో అంటాడు కదా ఆయన, చాలా గొప్ప స్టేట్మెంట్ ఇస్తాడు అక్కడ నెల్లూరు సభలో. రుణపడటం ఉంటేనే శ్రోతలకి రుణపడతానని అంటాడు. ఓకే 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 క్లోజ్ చేస్తాం సార్. ఓకే సార్, అందరికీ నమస్తే, బాయ్ బాయ్. Thank you. Please like, share and subscribe.